హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫస్ట్ హెయిర్ ఇచ్చేది. ఇక T20 వరల్డ్ కప్ గ్రూప్ 1 తొలి సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ను 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్, బౌలింగ్లో అన్ప్లేబుల్ స్పెల్తో అక్కడ బుమ్రా అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. దీంతో మరి టీమిండియా సులభంగా గెలిచిందని చెప్పుకోవచ్చు. ఇక టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఇక అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరు కూడా మరోసారి డిసప్పాయింట్ అయితే చేసిలని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ 8 కొట్టిన 13 బాల్లో ఒక 4 కొట్టింది, మళ్ళీ అదే షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అయినా చెప్పుకోవచ్చు, బిగ్ షాట్ ఆడబోయి. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ కూడా మరి 24 కొట్టిండు, 24 బాల్లలో ఒక 6 కొట్టిండు, మంచిగా పెద్ద ఇన్నింగ్స్ ఆడతారు అనుకున్నాం. బట్ అక్కడ మళ్ళీ పెద్ద షాట్ ఆడబోయి అక్కడ అవుట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ రషీద్ ఖాన్ బౌలింగ్లో. ఇక పంత్ కూడా మరి వచ్చినట్టు అక్కడ 4 4 అయితే కొట్టిండు, మరి 181 స్ట్రైక్ రేట్తో, దట్టు ఈ వికెట్లో 11 బాల్లో 25 కొట్టిండు, మరి మంచిగా రానిచ్చని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం ఉంటే మాత్రం చాలా బెటర్ స్కోర్ వచ్చేది ఉంది ఇంకా మనకైతే. ఇక తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అయితే మనం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే ఒకవైపు వికెట్ పడుతున్నా కానీ నేనున్నాను అక్కడ క్రీజ్లో ఉండి అక్కడ 53 కొట్టిండు, దట్టు ఈ వికెట్లో 28 బాల్లలో 189 స్ట్రైక్ రేట్తో 5 4 కొట్టిండు, 3 6 కొట్టిండు. ఇక దీంతో మరి మ్యాచ్ విన్నింగ్ స్కోర్ వచ్చిందని చెప్పుకోవచ్చు అక్కడ టీమిండియాకి అయితే. మరి అక్కడ ఇక నెంబర్ 5 వచ్చిన శివన్ దుబే మరోసారి డిసప్పాయింట్మెంట్ చేసిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6లో వచ్చిన హార్దిక్ పాండ్యా మాత్రం అక్కడ సూర్యకుమార్ యాదవ్తో మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చిండు. 32 కొట్టిండు 24 బాల్లలో అక్కడ. ఇక లాస్ట్లో మరి చిన్న కామె అయితే ఆడింది అక్కడ అక్షర్ పటేల్. దీంతో మరి అక్కడ 181 పరుగులు అయితే వచ్చింది టీమిండియాకి అయితే. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ టీం 20 ఓవర్లలో 134 పరుగులకే ఆల్అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక టీమిండియా బౌలర్స్ మనం అక్కడ చూసుకుంటే మన అక్కడ బుమ్రా మరి 3 వికెట్లు తీసుకున్నాడు. 4 ఓవర్లో ఒక మీడియం ఓవర్ వేసి జస్ట్ 7 రన్స్ మాత్రం ఇచ్చిండు. ఇక కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నాడు, హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు, అండ్ అదే ఇంకా రవీంద్ర జడేజా 1 వికెట్ తీసుకున్నాడు, అండ్ అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నాడు. ఇక ఓవర్లో చూసుకుంటే మరి అందరి దగ్గర నుంచి మంచి కాంట్రిబ్యూషన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ ఇద్దరు ఓపెనర్స్ దగ్గర నుంచి రన్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. ఇక టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ బంగ్లాదేశ్తో జూన్ 22 నాడు అయితే ఆడబోతుంది అంటిగ్వాలో. ఇక్కడ యూజువల్గా వికెట్ చూసుకుంటే మరి చాలా స్లో అయితే ఉంటుంది, స్పిన్నర్లకు మాత్రం చాలా హెల్ప్ అయితే ఉంటుంది. ఇక పేసర్లో కూడా మరి అక్కడ హాఫ్ కట్టర్స్, లెగ్ కట్టర్స్ వేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అయితే ఉంటుంది. ఇక ఓవరాల్లో చూసుకుంటే మరి మ్యాచ్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే మరి అక్కడ ఖచ్చితంగా ఒక చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట మరి ఓపెనింగ్లో మాకు ఇంకా ఎక్స్ప్లోజివ్ హిట్టర్ కావాలనుకుంటే అక్కడ మరి జేసల్ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ శివన్ దుబే. అక్కడ మరి విరాట్ కోహ్లీ అయితే నెంబర్ 3కి షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి జేసల్ వస్తే బెటర్ ఉంటుందా ఉండదా అనేది. మరి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక ఫైనల్గా ఈ మ్యాచ్ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ జేసల్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక రోహిత్ శర్మ మనం ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాక 50 కొట్టిండు, మరి తర్వాత 3 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. లాస్ట్ మ్యాచ్లో కూడా 8 కొట్టిండు 13 బాల్లో ఒక 4 కొట్టిండు, వెంటనే అక్కడ అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. మరో పెద్ద షాట్ ఆడబోయి. బట్ ఈ మ్యాచ్లో ఒక పెద్ద ఇన్నింగ్స్ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 2లో ఎస్ఎస్ జైస్వాల్, మరి అక్కడ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది మనకైతే. ఖచ్చితంగా మరి అక్కడ శివన్ దుబే ప్లేస్లో ఇతనైతే తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ పవర్ ప్లేలో మనకి హిట్టింగ్ అయితే కావాలి. మరి లాస్ట్ మ్యాచ్లో మనం అయితే మిస్ అయినాం అది. ఇక నెంబర్ 3లో చూసుకుంటే విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడుతూనే బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి మొత్తం 20 ఓవర్లు స్టెబిలిటీ ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మరి విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడితేనే బెటర్ ఉంటుంది. నెంబర్ 3లో కూడా ఎన్నో మ్యాచ్లు గెలిపించిండు, గత వరల్డ్ కప్లో కూడా ఎన్నో రన్స్ అయితే స్కోర్ చేసిండు. కాబట్టి మరి నెంబర్ 3లో ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది విరాట్ కోహ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 4లో చూసుకుంటే రిషబ్ పంత్ కూడా మరి నెంబర్ 3లో మంచిగా సెట్ అయ్యిండు. బట్ నెంబర్ 4లో కూడా ఆడే ప్లేయరు, మనం ఐపీఎల్లో చూసినాగా ఏ విధంగా ఆడిండో. కాబట్టి మరి అక్కడ రిషబ్ పంత్ అయితే నెంబర్ 4లో ఆడే అవకాశం ఉంటుంది, లేదంటే నెంబర్ 5లో కూడా ఆడే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్. ఒకవేళ గిట్ట సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4లో ఆడితే గిట్ట రిషబ్ పంత్ అయితే నెంబర్ 5కి షిఫ్ట్ అవుతాడు. బట్ అక్కడ చూసుకుంటే మరి ఇద్దరు కూడా ఎక్కడంటే అక్కడ ఆడే ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్లో మనం చూసినాం రిషబ్ పంత్ ఎక్కడంటే అక్కడ ఆడిండు, సూర్యకుమార్ యాదవ్ కూడా నెంబర్ 3 ఆడిండు, నెంబర్ 4 ఆడిండు, నెంబర్ 5లో కూడా ఆడిండు. కాబట్టి ఇద్దరు కూడా అక్కడ మంచి స్టెబిలిటీ అయితే ఇస్తాడు టీంకి అయితే. ఇక సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు. మరి అక్కడ 53 కొట్టిండు 28 బాల్లో, దట్టు ఆ పిచ్లో 5 4లు 3 6లు 189 స్ట్రైక్ రేట్తో. మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి నాగస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది స్కై దగ్గర నుంచి. ఇక నెంబర్ 6లో చూసుకుంటే అక్కడ హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక ముఖ్యంగా బ్యాట్తో ఏ విధంగా రానిచ్చిండో. అక్కడ 32 కొట్టిండు 24 బాల్లో, అక్కడ మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చిండు టీమిండియాకి అయితే. 3 4లు కొట్టిండు, 2 6లు కొట్టిండు, 133 స్ట్రైక్ రేట్తో. ఇక బౌలింగ్లో 2 ఓవర్లు మాత్రం వేసిండు, వికెట్ తీయకుండా కానీ ఎకనామికల్ అయితే వేసిండు చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7లో రవీంద్ర జడేజా ఎట్టెక్కలేకైతే మరి వరల్డ్ కప్లో ఫస్ట్ వికెట్ అయితే తీసుకున్నాడు రవీంద్ర జడేజా. 3 ఓవర్లు వేసిండు, జస్ట్ 20 రన్స్ మాత్రం ఇచ్చిండు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. బట్ అక్కడ మనం చూసుకుంటే మరి బ్యాటింగ్లో అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిన చెప్పుకోవచ్చు. మరి అక్కడ చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 8 చూసుకుంటే అక్షర్ పటేల్
విత్ ది బ్యాట్ అక్కడ మనం చూసుకుంటే 6 బాల్లో 12 కొట్టిండు, 2 4 కొట్టిండు లాస్ట్లో. అండ్ బాల్తో అక్కడ మరి 3 ఓవర్లు వేసిండు, దాంట్లో ఒక మెడిన్ ఓవర్ వేసిండు, 15 రన్లు మాత్రం ఇచ్చిండు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు 5 ఎకనమీతో. అక్షర్ పటేల్ ప్రతి మ్యాచ్లో కూడా ఒక్కొక్క వికెట్ తీసుకుంటూ వస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి, మరి నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే కంటిన్యూ చేయాలని అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 9లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే అక్కడ 4 ఓవర్లు వేసిండు, 32 రన్లు ఇచ్చిండు, 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా 2 క్రూషల్ వికెట్లు అయితే తీసుకున్నాడు. మరి అక్కడ వికెట్లు అయితే కంటిన్యూ తీస్తాడు అక్కడ మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ అయితే. ఇక నెంబర్ 10లో చూసుకుంటే హర్షదీప్ సింగ్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం ఏ విధంగా రన్ ఇచ్చిండో. మరి అక్కడ ఇనిషియల్గా కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మరి సెకండ్ స్పెల్లో మాత్రం వికెట్లే తీసుకున్నాడు. అక్కడ 3 వికెట్లు తీసుకున్నాడు, 4 ఓవర్లు వేసి 30 రన్లు మాత్రం ఇచ్చిండు. అంతకుముందు మ్యాచ్లో కూడా యూఎస్ఏ అగెన్స్ట్ కూడా మరి 4 వికెట్లే తీసుకున్నాడు. ఓవరాల్గా చూసుకుంటే మరి రెడ్ హార్ట్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది హర్షదీప్ సింగ్ పాయింట్ ఆఫ్ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 11లో చూసుకుంటే బుమ్రా గురించి మనందరికీ తెలిసిందే. మరి ఒకటో ఓవర్లో మూమెంట్ మొత్తం తీసుకొస్తాడు. అండ్ అదేవిధంగా ఒకటో ఓవర్లో 2-3 వికెట్లు తీసే సత్తా కూడా ఇతనికైతే ఉంది. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక మరి 4 ఓవర్లు వేసిండు, ఒక మెడిన్ ఓవర్ వేసిండు, 7 రన్లు మాత్రం ఇచ్చిండు, 3 వికెట్లే తీసుకున్నాడు. మరి అక్కడ మరి ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్పెల్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో రిషబ్ పంత్, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో శివన్ దుబే, 6లో హార్దిక్ పాండ్యా, 7లో రవీంద్ర జడేజా, 8లో అక్షర్ పటేల్, 9లో కుల్దీప్ యాదవ్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో హర్షదీప్ సింగ్. అక్కడ నెంబర్ 3లో మరి రిషబ్ పంత్ను డిస్టర్బ్ చేయడానికి కూడా మరి ఇదే ప్లేయింగ్లతో వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు మాకు ఇంకా ఎక్స్ప్లోజివ్ హిట్టింగ్ కావాలి ఓపెనింగ్లో అంటే అక్కడ జస్వాల్ అయితే తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక అప్పుడు ఓపెనింగ్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మనకైతే కనబడుతుంది. ఇలా అయితే ఒకసారి మనం కాంబినేషన్ మనం చూసుకుంటే అక్కడ మరి రోహిత్ శర్మ అండ్ జస్ప్రీత్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11లో హర్షదీప్ సింగ్. ఓవరాల్గా చూసుకుని మాత్రం కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీ అండ్ డేంజరస్ కనబడుతుంది. ఓపెనింగ్లో మనకి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంది, నెంబర్ 8 రకం మంచి బ్యాటింగ్ అయితే ఉంది. ఇక బౌలింగ్లో కూడా మనకి 6 బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అక్కడ హార్దిక్ పాండ్యా 6th బౌలర్ కింద వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మరి ఎటు చూసినా కానీ చాలా బ్యాలెన్సింగ్ అయితే కనబడుతుంది. ఇక జైస్వాల్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ జైస్వాల్ ఒక క్విక్గా ఒక 20-30 రన్స్ కొట్టినా అక్కడ టీంకి అయితే అక్కడ మంచి స్టార్ట్ అయితే దొరుకుతుంది. అండ్ అదే ఇంకా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మనకైతే కనబడుతుంది. కాబట్టి మరి అక్కడ జైస్వాల్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక ఈ మ్యాచ్లో మనం మెయిన్గా చూడాల్సింది అక్కడ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి రన్స్. రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాక హాఫ్ సెంచరీ కొట్టిండు, తర్వాత 3 మ్యాచ్లో కూడా డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక విరాట్ కోహ్లీ ఈ వరల్డ్ కప్లో 4 మ్యాచ్లు ఆడుతున్న 4లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో మరి 24 కొట్టి 24 బాల్లో అది కూడా మంచిగా అయితే రాలేదని చెప్పుకోవచ్చు మరి అక్కడ. కాబట్టి ఇతని దగ్గర నుంచి కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ నాకైతే రావాల్సి ఉంది. మరి నాకు ఈ మ్యాచ్లో వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.